అందరి పాపాల కోసం సిలువలో చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి లేచారు. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే మనకి నిత్య జీవం కలుగుతుంది, అనగా పరలోకానికి వారసులం అవుతాం. బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది కదా, ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామములో ముక్తి కానీ మోక్షం కానీ లేదు. ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామములో కూడా మనుషులకి రక్షణ లేదు. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉంటే ఏ శిక్ష విధి లేదండి. కాబట్టి ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. ప్రియులారా, మిమ్మల్ని యేసు ప్రభుని నమ్ముకున్నాము, మా పాప భారం పోయింది, ఇప్పుడు ఎంతో నెమ్మది అనుభవిస్తున్నాం. మా దేశీ మిత్రులైన మీరు కూడా యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి నెమ్మది, సమాధానం, సంతోషం మీరు అనుభవించాలని మరి మాటలు చెప్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మీ కొరకు వచ్చిన ప్రార్థన, మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, ఈ ప్రాంత ప్రజలందరికీ మారు మనసు రక్షణించి నిత్య జీవానికి వారసులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోండి.